ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పెడతాను. అక్కడ వచ్చి మీరందరూ కూడా అన్ని అప్డేట్స్ లైవ్గా తెలుసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేసి ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా చేరువవుతుందండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఇప్పటికీ కూడా సాయంత్రం 6 గంటల సమయానికి మీ అందరికీ కూడా తిరుపతిలోని సర్వ దర్శనం టోకెన్లు దాదాపు ఒక 800 టోకెన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గం భక్తులకు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్రీవారి నడక మార్గం భక్తులకైతే ఇప్పటికీ కూడా ఒక 1000 టోకెన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. గత 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా 3 రోజుల నుంచి కూడా ఈ సర్వదర్శన టోకెన్లు అనేవి మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలకు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇక నడక మార్గం టోకెన్లు అయితే, శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయితే సాయంత్రం 5ంటికి కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే సాయంత్రం 5:30, 6 తర్వాత ఈ టోకెన్లు శ్రీవారి నడక మార్గంలో ఇవ్వరు, కానీ కూడా టోకెన్లు మిగిలిపోతున్నాయి. అంటే భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గింది. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో దర్శనం అనేది తొందరగానే మీకు అవుతుంది. ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, కొన్ని ట్రైన్లు చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది కదండి, ఆ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అనేవి కొన్ని ట్రైన్స్ రీషెడ్యూల్ చేశారు, కొన్ని ట్రైన్స్ యొక్క అయితే పోస్ట్ పోన్ చేశారు. వాటి యొక్క డీటెయిల్స్ అనేవి నేను మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. దయచేసి అక్కడికి వచ్చి ఈ షెడ్యూల్ ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. ఓకేనా? నేను చూపిస్తా చూడండి. రీషెడ్యూల్ ఆఫ్ ట్రైన్ సర్వీసెస్, ట్రైన్ నెంబర్ 12007 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ షెడ్యూల్ ఎక్స్ప్రెస్ టు లీవ్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ at off 4 hours on 20th November, rescheduled to leave at 6:45, late by 45 minutes. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది దర్శనం టికెట్ లేని వాళ్ళు కూడా ఈ ట్రైన్ల ద్వారా వచ్చి తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. వారి కోసమే నేను ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా కొన్ని ట్రైన్లు పోస్ట్ పోన్మెంట్, రీషెడ్యూల్ జరిగాయి. చూడండి, కమ్యూనిటీ ట్యాబ్లో కానీ లేకపోతే మన వాట్సాప్లో జాయిన్ అయ్యి చూడండి. ఓకేనా అండి? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, రేపు 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీ అందరికీ ఫిబ్రవరి నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన ఈ సేవలు రిజిస్ట్రేషన్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి ఈ సేవల్లో మీరు అందరూ కూడా పాల్గొనండి. ఎందుకు అంటే ఈ సేవల యొక్క ప్రైస్ అనేది చాలా తక్కువ. సుప్రభాతం అయితే 120 రూపాయలు, మిగతా అర్చన, తోమాల ఇవైతే 220 రూపాయలు మాత్రమే. ఇంతకంటే అవకాశం మీకు ఎక్కడ కూడా ఉండదు. సో రేపు ఉదయం 10 గంటల లోపల మీరు ప్రయత్నం చేసి తప్పకుండా ఎలక్ట్రానిక్ డిప్లో పార్టిసిపేట్ చేయండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకి రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు అమౌంట్ పే చేసి టికెట్ బుక్ చేసుకున్నట్టే. ఇక మరొక ముఖ్యమైన విషయము, ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెలకి సంబంధించి డైరెక్ట్ కళ్యాణము, ఉంజల సేవ, ఆశ బ్రహ్మోత్సవము ఈ టికెట్లు ఓపెన్ అవుతున్నాయి. ఈ టికెట్లలో బుక్ చేసుకున్న వారందరికీ కూడా కేవలం ఒక పర్సన్కి 500 రూపాయలు మాత్రమే అవుతుంది. ఈ టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి భక్తులు ఈ సేవలో పాల్గొని స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. మరొక అప్డేట్, ఈ నెల 23 ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు ఓపెన్ అవుతున్నాయి. బుక్ చేసుకోండి. ఈ అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేవి ఉచిత టోకెన్లు. 12 సంవత్సరాలు దాటిన ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రీ. ఓకేనా? సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇప్పటికీ కొత్తగా చూసిన వాళ్ళకి ఈ విషయాలు తెలియదు. ఒకసారి గుర్తు చేయాలి కదా. మరి మీరు ఏమైనా మిస్ అయిపోతే మరి మన ఛానల్ విశిష్టత ఏమిటి? మీరందరూ బుక్ చేసుకోవాలి కన్ఫామ్గా. అవకాశాన్ని ఏ ఒక్కసారి కూడా మీరు మిస్ అవ్వకూడదు అన్నది నా చిన్న ఉద్దేశం అన్నమాట. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, చాలా మంది ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు, నాతో సహా. ఏమిటి, ఇంకా మనకి ఫిబ్రవరి 300, 500 రూములు, బ్రేక్ దర్శనం టికెట్లు ఏవి కూడా వాళ్ళు విడుదల చేయలేదు, ఏమిటి సస్పెన్సు అని. మీరు ఏమి కంగారు పడొద్దు, ఖచ్చితంగా విడుదల చేస్తారు. ఇవాళ కాకపోతే ఇవాళ రాత్రి కల్లా లేదా రేపటి కల్లా ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఇంకా కూడా వయోవృద్ధులు, వికలాంగుల అప్డేట్ మనకి రాలేదు. మీరు ఏమాత్రం కంగారు పడకండి.
ఓకేనా. ఫిబ్రవరి నెలకు సంబంధించి వయోవృద్ధులు, వికలాంగులు, అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు, అలాగే 300, 500 రూపాయల దర్శన టికెట్లు, తిరుమల తిరుపతి రూములు, డిసెంబర్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యాంగ్రహ విశేష హోమం టికెట్లు కూడా ఇంకా విడుదల అవ్వరా. ఏమాత్రం కంగారు పడద్దు, అవుతుంది. ఇవాళ రేపో కన్ఫామ్గా వస్తుంది, రాకుండా అయితే ఏమీ పోదు. ఇన్ కేస్ రాకుండా ఉండేటట్టయితే నిన్న జరిగిన ఈఓ గారి మీటింగ్లో వాళ్ళు మనకు క్లియర్గా చెప్పేసేవాళ్ళు, ఇక నుంచి 3 నెలలు కాదు 2 నెలల ముందు మాత్రమే మీకు టికెట్లు ఓపెన్ చేస్తాము అని. చెప్పలేదు అంటే కన్ఫామ్గా ఓపెన్ అవుతుంది. ఓకేనా, మీకు ఇందులో డౌట్ అయితే లేదు. అప్డేట్ రాగానే నేను మన ఛానల్లో ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ద్వారా మీ ముందుకు నేను రావడం జరుగుతుంది. ఓకేనా అండి, ఏమాత్రం ఆందోళన పడొద్దు, కాస్త ఓపిక పట్టండి. మీతో పాటు నేను కూడా వేచి ఉన్నాను. ఓకేనా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ మీ అందరికి నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో ద్వారా. అలాగేనండి, జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు అనేవి మనకి ఈ నెల నవంబర్లో విడుదల అవ్వే అవకాశం లేదు. ఎందుకు అంటే నిన్న జరిగిన ఈఓ గారి మీటింగ్లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి న్యూస్ కానీ అప్డేట్ కానీ మనకి రాలేదు. కాబట్టి మరొక 15 రోజుల్లో రెండవ బోర్డు మీటింగ్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకు అంటే డిసెంబర్లో ఖచ్చితంగా దీనికి సంబంధించిన టికెట్ అయితే విడుదల చేయాలి కాబట్టి. సో అప్పటిదాకా మనం వెయిట్ చేద్దాము. మరొక 15 రోజులు మరికొన్ని అప్డేట్స్ నేను మరలా మీ ముందుకు వస్తే. నేను ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.